ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయి గృహవాస్తు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా సాయినాథుని ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయభిలాషి బివి రమణాచారి. నేను ఈ మధ్యకాలంలో ఒక గృహాన్ని వాస్తు నిమిత్తమై పరిశీలించడం జరిగింది. అందులో ఉన్న విశేషం అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇది విశాఖపట్నానికి దగ్గరలో మధురవాడ. అక్కడ ఒక గృహాన్ని పరిశీలించినప్పుడు అందులో నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుసుకోవడం జరిగింది. సాధారణంగా అందరూ వాస్తు ప్రకారం గృహ నిర్మాణం చేసుకున్నామంటే, వాస్తు అంటే అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈశాన్యంలో నెయ్యి, ఆగ్నేయంలో పొయ్యి, అలాగే వాయువులో సెప్టిక్ ట్యాంకు, నైరుతిలో వాటర్ ట్యాంకు. గృహంలోకి వచ్చేటప్పటికి ఆగ్నేయంలో ఖచ్చితంగా వంటగది ఉండాలి, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి, వాయువులో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉండాలి. వీలైతే ఈశాన్యంలో పూజగది పెట్టుకోవడం ఉత్తమం. అది కూడా ఈ మధ్య కొంతమంది ఈశాన్యంలో పూజగది పెట్టకూడదని ఒక కొత్త ఉదాహరణ వచ్చింది. వీటన్నిటి వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే యాక్చువల్గా వాస్తుని నమ్మాలా వద్దా అనే పరిస్థితి ఎదురైపోయింది అందరికీ కూడా, చాలా చికాకు వేస్తుంది కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇలా అందరికీ తెలిసినట్టుగా ముఖద్వారం చూసినట్టయితే అది ఉత్తర ముఖద్వారం, ఉత్తర ఈశాన్యానికి ముఖద్వారం ఉంది. చాలా బాగుంది, అంతా బాగుంది. చూసేటప్పుడు ఎక్కడ ఏ లోపం కనిపించలేదు అందులో, ఆ గృహంలో. అంతా పరిశీలించిన తర్వాత అంతా వాస్తు ప్రకారం టాయిలెట్స్ కానీ, బెడ్రూమ్స్ కానీ, హాలు, అలాగే కిచెన్, ఎవ్రీథింగ్ అంతా కూడాను అంతా బాగానే ఉంది. మరి వాళ్ళు ఆ గృహంలో ఆ గృహప్రవేశం చేసిన తర్వాత ఒక సంవత్సరం నుంచి దినదినానికి కూడాను ఆర్థికంగా, అలాగే ఇంట్లో పిల్లలు చదువుల విషయంలోనూ, అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఇలాగా కుంటిపడిపోతుంది అన్నమాట. నేను ఏ గృహాన్నైనా సరే తీరిన ఇబ్బందులు కలుగుతున్నాయి వాస్తు ప్రకారంగా ఉన్నప్పుడు కూడాను ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటంటే, ముఖ్యంగా ఈ ఆర్థిక ఆరోగ్య అభివృద్ధి పరంగా కుంటిపడిపోతుంది అంటే మనం ఏంటంటే ఎంతవరకు ఏం చేస్తాం, నమూనా తీసుకుంటాం ఇంజనీర్ దగ్గర. కానీ ఎక్కువ శాతం ఇంజనీర్ దగ్గర వాళ్ళు కూడా వాస్తు తెలుసు అంటారు కాబట్టి వాస్తు ప్రకారం వాళ్ళ చేత, ఇంజనీర్ల చేత డిజైన్ చేయించేసి ఎవరికో బిల్డర్స్కి ఇచ్చేసి కట్టించేసిన తర్వాత ఆ గృహప్రవేశం చేసుకుంటారు. బాగుంది, అంత వాస్తు ప్రకారం ఉంది. ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది వాస్తు కాబట్టి అంత వాస్తు ప్రకారం ఉంది, ఓ బాగుంది అనుకుంటారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, నేను చాలా సమయం దాని గురించి ఆలోచించి ఎందుకైనా మంచిదని చెప్పి ఆ గృహంలో మెజర్మెంట్స్ తీసుకున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే గృహానికి కొలతలు చాలా ముఖ్యమైనటువంటి, వాస్తులో ప్రాధాన్యత ఏంటంటే గృహం యొక్క కొలతలు ఏ గదైనా సరే ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఏ గది ఎంత మెజర్మెంట్లో ఉంటే ఆ గృహం అందంగా ఉంటుంది అనేది అదొక ప్రత్యేకమైనటువంటి, అంటే దాన్ని ఏంటంటే డిజైన్ చేయడంలో అదొక కళ, నైపుణ్యత. ఎందుకంటే కొన్నిసార్లు చాలా విశాలమైన గృహం ఉంటుంది, కానీ చూస్తే గదులన్నీ కూడా చాలా ఇరుగ్గా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో గృహం చిన్నదైనా సరే ఎక్కడో కూడా ఇరుకనిపించదు. అంటే ఏ గది కూడా చిన్నదని కానీ, ఒక గది పెద్దదైపోయింది, ఒక గది చిన్నదైపోయిందని కానీ అనిపించదు. దానికి కారణం ఏంటంటే ఆ గృహ నమూనా తయారు చేసినటువంటి వాస్తుశాస్త్రవేత్త అవనండి, ఇంజనీర్ కానివ్వండి, చాలా దూరం ఆలోచించి గృహం నిర్మించిన తర్వాత అది ఏ రూపంలో వస్తుంది, ఆ నిర్మాణం ఎటువంటి మెజర్మెంట్స్తో వస్తుంది, ఎటువంటి స్పేసెస్ అంటారు అన్నమాట, ఎటువంటి విశాలత కలిగి ఉంటుంది ప్రతి గది అని ముందుగా ఊహించి నమూనా తయారు చేసి ఇచ్చేవాళ్ళు చాలా అరుదు. ఈ స్పీడ్ ప్రపంచంలో చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తారు అందరూ. కానీ అక్కడ జరిగింది విషయం ఏంటంటే, ఎప్పుడైతే మెజర్మెంట్స్ తీసుకున్నానో ఎక్కువ సమయం పట్టింది.
టోటల్గా ఆ గృహంలో ప్రతి అంశం కూడాను, ప్రతి మూలలు కూడాను కొలతలు తీసుకునేటప్పటికీ చివరిగా నేను ఊహించినటువంటి విషయం ఏంటంటే, అంతా వాస్తు ప్రకారం బాగున్నా సరే, అంటే ఏంటి వాస్తు ప్రకారం బాగుందంటే, ఆగ్నేయంలో ఇందాక చెప్పుకున్నట్టుగా ఆగ్నేయంలో పోయి నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, ఇవన్నీ కూడా అవేంటంటే కామన్ పాయింట్స్ అన్నమాట. దీనికి ఆ వాస్తు అంటే ఇలా ఉండాలి. కానీ మెజర్మెంట్స్ అనేవి ఇంకా లోతైనటువంటి విషయం. అందులోకి వెళ్ళేటప్పటికి ఏంటంటే, ఆ గృహం లోపల మెజర్మెంట్స్లో ఆ కొలతలు వేసేటప్పటికి తూర్పు ఈశాన్యం వైపు పూర్తి ఈశాన్యం ఏదైతే ఉందో, అంటే ఉత్తర ఈశాన్యం ముఖద్వారం కలిగినటువంటి ఆ మూలలో తూర్పు వైపు ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో 1 ఇంచున్నర లోపలికి నొక్కబడి ఉందన్నమాట. అంటే మొత్తం మెజర్మెంట్స్ వేసేటప్పటికి ఇంచున్నర తగ్గి ఉంది. అది ఇంచున్నర తగ్గింది అంటే పూర్తిగా ఈశాన్యం బెడ్రూమ్ అవ్వచ్చు, ఫ్లాట్స్లో కానీ లేకపోతే ఇండివిజువల్ హౌస్లో కానీ. ఫ్లాట్స్లో అయితే బెడ్రూమ్స్ ఈశాన్యంలో కొన్నిసార్లు వస్తాయి, లేకపోతే ఈశాన్యంలో ఎంట్రన్స్ ఉంటుంది, ముఖద్వారం ఉంటుంది, అది ముఖద్వారాలు బట్టి. అటువంటి సందర్భంలో ఈశాన్యంలో ఆ తగ్గింది అనే విషయం ఎవరికి తెలుస్తుంది? ఈశాన్యం తగ్గింది, తూర్పు ఈశాన్యం గోడ నొక్కబడింది కానీ, అలాగే ఉత్తర ఈశాన్యం గోడ కొంచెం 1 ఇంచు కానీ ఇంచున్నర కానీ కొంచెం తగ్గింది. ఆ కొలతలన్నవి ఆ ఈశాన్యం తగ్గినటువంటి దోషం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అది కనిపించదు. ఎందుకంటే ఈశాన్యంలో మనం ద్వారం పెట్టాం, ముఖద్వారం పెట్టాం, ఈశాన్యంలో 2 ద్వారాలు, తూర్పు ఈశాన్య ద్వారం పెట్టాం, ఉత్తర ఈశాన్య ద్వారం పెట్టాం అనుకుంటాం. అలాగే ఈశాన్యంలో వరండా ఉంది, లేకపోతే ఈశాన్యంలో డైరెక్ట్ వెళ్ళేటప్పటికి ఈశాన్యం ఎంట్రన్స్ ఉంది, అంతా బాగుంది అనుకుంటాం. తీరినటువంటి సమస్యలు ఎదురైనప్పుడు తప్పనిసరిగా ఈ ఇన్నర్ మెజర్మెంట్స్, దానికి ఉల్లోపు కొలతలు అంటారు. ఈ ఉల్లోపు కొలతలు అనేవి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే నైరుతి అయినా పెరగవచ్చు. అటువంటప్పుడు కొన్ని ప్రమాదాలు జరుగుతాయి, ఆరోగ్యకరమైన సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అలాగే వాయువు పెరగవచ్చు, దాని సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఏ మూలైనా పెరగవచ్చు, ఈశాన్యం తరగవచ్చు. గృహప్రవేశం చేసిన తర్వాత వారికి 4-5 సంవత్సరాల వరకు ఎటువంటి లోటు లేదు, బాగుంది అన్నప్పుడు ఈ కొలతలు వేయవలసిన అవసరం ఏం లేదు. కానీ గృహస్థులకి ఈ మెజర్మెంట్స్ వాళ్ళు ఎలా చేసుకుంటారు? వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే, ఒక బిల్డర్కి ఇచ్చినా సరే, ఎవరికి ఇచ్చినా సరే, వాళ్ళు కూడాను ఒక మేస్త్రి చేత నిర్మాణం చేయిస్తారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గృహస్థులు వాళ్ళు సొంతంగా కట్టించుకున్నట్టయితే ఒక తెలివైనటువంటి మేస్త్రి ద్వారా, అనుభవమైనటువంటి మేస్త్రుల చేత వాళ్ళు మెజర్మెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా వేసేటటువంటి తెలివైనటువంటి ఎంతో ఇంజనీరింగ్, అంటే అవన్నీ కొలతలన్నీ కూడా ఇంజనీరింగ్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ మూలమట్టం నప్పించడం అనేది, లోపల చెక్ సున్నాలు చేసేటప్పుడు కూడా మూలమట్టం నప్పించి చెక్ సున్నాలకి వాల్స్కి దానికి మా సైడ్ ప్లగ్లు వేయడం అంటారు. అంటే పాయింట్లు వేసి అంతా కూడా అరించి దళసరి కంటే ఎక్కువ చెక్క సున్నం ఉండకుండా వీలైతే తక్కువ పలచగా చెక్క సున్నం పడేటట్టుగా, వాళ్ళంతా కూడా ఒకే దళసరి చెక్క సున్నం పడేటట్టుగా అన్ని గదులకి, మళ్ళీ ఏ గదిలో కూడాను ఏ మూలలు కూడాను, అంటే ముఖ్యంగా ప్రతి గదికి నైరుతి మూల పెరగకుండా, వాయువు మూల పెరగకుండా, ఈశాన్య మూల తగ్గకుండా, ఆ విధంగా చెక్క సున్నాలు చేయడంలో అదొక ప్రావీణ్యత ఉంటుందన్నమాట, మేస్త్రులకు ఉంటుంది. అది అందులో కొంచెం ఎక్స్పర్ట్స్ అయినటువంటి మేస్త్రులకు ఉంటుంది. అటువంటి వాళ్ళ చేత నిర్మించుకున్నప్పుడు ఇటువంటి పొరపాట్లు జరగవు. ఒకవేళ జరిగితే ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. అది అనుభవజ్ఞులైనటువంటి శాస్త్రవేత్త ద్వారా ఇన్నర్ మెజర్మెంట్స్ వేసుకొని, ఒకవేళ లోపం ఉన్నట్టయితే, ఈశాన్యం లోపం ఉన్నా సరే, మరే సమస్యలుండి ఇతర దిక్కులు నైరుతి కానీ వాయువు కానీ ఆగ్నేయం పెరిగినా వాటి వల్ల దోషాలు ఎలా ఉంటాయో గతంలో నేను చాలా చెప్పాను. ముఖ్యంగా ఈశాన్యం తగ్గడం అనేది అన్నిటికంటే ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం అప్పుడు ఇన్నర్ మెజర్మెంట్స్ వేసుకున్నట్టయితే మనకి తప్పకుండా లోపం కనిపిస్తుంది, ఎక్కడో ఒక దగ్గర లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పేది ఈశాన్యం లోపం గురించి కాబట్టి, అక్కడ ఇంచున్నర అనేది తూర్పు గోడ నొక్కబడడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడి, అంటే అతను ఒక ఎంప్లాయీ, బెంగళూరులో పనిచేస్తున్న ఆయన జాబు విడిచిపెట్టేసి ఇంటికి రావడం, ఆయనకి హెల్త్ కూడా
ఇబ్బంది పడడం ఇలా జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ మెజర్మెంట్స్ వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు తూర్పు ఎంత గోడైతే తగ్గిందో అంత గోడని మళ్ళీ వాళ్ళు చెక్క సున్నం మళ్ళీ ఒలిపించి మొత్తం తీసేసి మళ్ళీ సరి చేసుకోమని చెప్పడం జరిగింది. మళ్ళీ వాళ్ళు సరి చేసుకున్నారు. ఇది ఒక 6 మాసాల క్రితం జరిగినటువంటి విషయం. ఇప్పుడు మళ్ళీ నేను వారికి నేను వాళ్ళు నన్ను ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితులు కనుక్కున్నప్పుడు మొదటి కంటే ఇప్పుడు మేము కొంచెం బెటర్గా ఉన్నాం, అంటే బాగున్నాం అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు నేను చెప్పడానికి కారణం ఏంటంటే, అందరూ అనుకుంటారు మేమందరం వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నాం బాగున్నాం అనుకుంటాం. కానీ ఒకవేళ అలా కట్టుకున్నా సరే, ఎప్పుడైనా సరే ఒక సంవత్సరం తర్వాత ఎప్పుడైనా సరే ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు అందరికీ తెలిసినటువంటి దోషాలు కాకుండా ఈ ఇంటర్నల్ మెజర్మెంట్స్ ఏవైతే కొలతల పరంగా ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, ఇంటి ఉల్లోపల కొలతలు, వాటి వలన కూడా మనకు కనిపించినటువంటి దోషాలన్నవి మనకి కనిపించవు. అవి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడ ఎటువంటి దోషం లేదు, మరి ఇది ఎక్కడ ఉంటుంది అనేటప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ ఇన్నర్ మెజర్మెంట్స్ అనేవి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకున్నట్టయితే, అనుభవజ్ఞులైనటువంటి శాస్త్రవేత్తల ద్వారా చెక్ చేసుకున్నట్టయితే మీకు విషయం అనేది తెలుస్తుంది. అప్పుడు మీరు దాన్ని సరి చేసుకొని ఆ దోషాలని నివృత్తి చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ వీడియో వీక్షించినటువంటి మీ అందరికీ కూడాను సాయినాథుని ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ మీ శ్రీ అభిలాష్ వి. రమణాచారి. ఓం శ్రీ సాయిరామ్.